నదిలో నీళ్లు కిందికి ఆంధ్రప్రదేశ్కు జారవిడుస్తున్నారు. నీళ్లు కిందికి పోతున్నాయి. నీళ్లు ఎత్తిపోసుకునే తెలివి కూడా లేదా? భీమ్గన్పూర్ పంప్ హౌస్ మన ఏదైతే మొదటి పంపింగ్ స్టేషన్ ఉంటుందో దేవాదుల్లో, ఇప్పుడు ఈ నిమిషానికి భీమ్గన్పూర్ పంప్ హౌస్ లో మనకు 2600 క్యూసెక్కులు తీసుకునే కెపాసిటీ ఉంది. ఎంత తీసుకుంటారు తెలుసా? ఇప్పుడు ఈ సెకండ్కు ఆన్లైన్ లో 1700 క్యూసెక్కులు తీసుకుంటారు. ఎందుకు 1000 క్యూసెక్కులు తక్కువ లేపుతున్నారు? నీళ్ళు అవసరం లేదా? రైతులంటే లెక్క లేదా? భీమ్గన్పూర్ పంప్ హౌస్ లో 10 మోటార్లు ఉంటే ఎందుకు 5-6 మోటార్లే నడుపుతున్నారు? మిగతా మోటార్లు ఎందుకు బంద్ పెట్టినారు? అంటే రైతులు పంట పండియద్దనా, పంటలు ఎండబెట్టాలనా, రైతుల మీద పగబట్టినరా, లెక్కలేనితనమా, మోటార్లు మెయింటెనెన్స్ చేయడం లేదా? ఎందుకు భీమ్గన్పూర్ పంప్ హౌస్ లో 10 మోటార్లకు 5 లేదా 6 నడుస్తున్నాయి? ఎందుకు 2600కు 1500-1600 నీళ్లే లిఫ్ట్ చేస్తున్నారు? ఫుల్ కెపాసిటీలో మోటార్లు ఎందుకు నడపడం లేదు? దేవన్నపేట పంప్ హౌస్ లో మోటార్లు ఎందుకు బంద్ పెట్టినారు? గండి రామారం లిఫ్ట్ పంపు ఎందుకు బంద్ అయింది? ఎందుకు రిజర్వాయర్లలో నీళ్లు నింపడం లేదు? రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాల నుంచి భూసేకరణ ఎందుకు జరగడం లేదు? మీరు 2.5 సంవత్సరాల్లో ఒక 3 అడి కాలువలన్న దేవాదుల్లో తవ్వారా? ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చారా? మరి మీ సగం టైం అయిపోయింది కదా. మార్చి 2026 కల్లా దేవాదుల ప్రాజెక్టే పూర్తి చేస్తామన్న మీరు కనీసం ఒక ఎకరానికన్నా నీళ్లు ఇచ్చిండ్రా అని అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ 3,17,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తే మీరు ఆ బ్యాలెన్స్ 2,40,000 ఎకరాలు, వాస్తవానికి టనల్ పూర్తయింది, పంప్ హౌస్ పూర్తయింది, చేయాల్సిందన్నా పంట కాలువలు తవ్వడం, పిల్ల కాలువలు తవ్వడం. కాలువలు తవ్వే తెలివి కూడా లేదా? సబ్ స్టేషన్లు అయిపోయినాయి, పంప్ హౌస్ అయిపోయింది, మోటార్లు బిగించాం, ఎవ్రీథింగ్ అయిపోయింది కదా. కాలువలు తవ్వి నీళ్లు ఇవ్వలేరా మీరు? అక్కడ సమ్మక్క బ్యారేజ్ కట్టింది బీఆర్ఎస్ఏ, లాంగెస్ట్ టనల్ 50 కిలోమీటర్ల టనల్ పూర్తి చేసింది బీఆర్ఎస్, పంప్ హౌస్ నిర్మించింది బీఆర్ఎస్. కాలువలు తవ్వి కూడా రైతాంగం నీళ్లు ఇవ్వలేరా? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పట్ల చిన్నచూపు చూస్తా ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో దేవాదుల ప్రాజెక్టు మీద కనీసం 200-300 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. భూసేకరణ జరగడం లేదు, కాలువలు తవ్వడం లేదు. ఉన్న రైతాంగానికి ఉన్న ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతా ఉంది. పోయిన సంవత్సరం మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకుండా అట్లా నష్టం చేసిండ్రు. ఈ సంవత్సరం మళ్లీ ఇక్కడ దేవన్నపేట పంప్ హౌస్ లో మోటార్లు ఆఫ్ చేసినారు. భీమ్గన్పూర్ లో 10 పంపులకు 5 పంపులే నడుపుతూ రైతాంగానికి ఇలా పంటలు ఎండబెడతా ఉన్నారు. రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఇలా దేవాదుల ప్రాజెక్టు బలైతా ఉంది. దేవాదుల ప్రాజెక్టు ఇవాళ మొత్తం నత్తనడక నడుస్తా ఉన్నాయి పనులు. దేవాదుల ప్రాజెక్టు ఇవాళ మూలకు పడ్డది. పంపులన్నీ బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది. బీఆర్ఎస్ హయాంలో మా 9.5 ఏళ్ల పాలన, అందులో 2 ఏళ్లు వరుస కరోనా వచ్చింది. కొత్త రాష్ట్రం, 2 ఏళ్ల కరోనా వచ్చిన 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ 48 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చింది. 48 lakh acres. 17 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 31 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసినాం. 48 లక్షల ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చినాం 9.5 ఏళ్లలో. మరి మీరు 2.5 ఏళ్లలో 4 లక్షల కన్నా ఇచ్చిండ్రా? అసలు ఏమైనా పని జరిగిందా ఈ 2.5 సంవత్సరాల్లో? ఏ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రో? చెక్ డ్యామ్ కట్టిండ్రా? ఓ చెరువు తవ్విండ్రా? ఓ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రా? ఏమన్నా కొత్త ఆయకట్టు ఇచ్చిండ్రా?